కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూలోకి మేజర్ ఇష్యూకి వెళ్ళాలి. అయితే బిఫోర్ దట్ ఇది కూడా మాట్లాడితే బాగుంటుందని మాట్లాడిస్తున్నాం. సురేందర్ గారు హుస్నాబాద్ నుంచి. సురేందర్ గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి సార్. కాంగ్రెస్ గద్దర్కి 21 కేసులు పెట్టిర్రు, ఆయన మీద కాల్పులు జరిపిండ్రు. కాల్పులు జరిగింది కాంగ్రెస్ టైంలో కాదు, చంద్రబాబు గారి టైంలో కదా. చంద్రబాబు రేవంత్ గారిని సీఎం గా చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అదే సార్, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది కదా. చెప్పండి, మాట్లాడండి. అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నా అంటుండు. నిన్న హైదరాబాద్ లో 2 ఆడపిల్లల అమ్మ చనిపోయింది. వాళ్ళకి 2500 ఇస్తే వాళ్ళ అమ్మకి దహన సంస్కారాల కన్నా పనికొచ్చాయి కదా సార్. ఇది నిన్న జరిగిన ఘటన. పథకం ఇస్తే కనీసం మహిళలకి ప్రతి నెల ఇస్తానన్న హామీయా? కేసీఆర్ గారేమో నేను కొడితే ఇట్లా మామూలుగా ఉండదని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ముందు అసలు నువ్వు నిలబడి తర్వాత చూద్దాం అంటున్నారు. ఎవరిది కరెక్ట్, మీరు ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు సురేందర్ సార్? కేసీఆర్ గారేమో నేను కొడితే మామూలుగా ఉండదు అన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారేమో అసలు ముందు నువ్వు నిలబడి తర్వాత చూద్దాం అంటున్నాడు. ఈయన మీరే లోకల్ ఎలక్షన్ల తర్వాత ఆయన పదవి ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అట్లా చెబుతారు, మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు, అది కుదరదు. రామారావు గారు మంగళగిరి నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. బండి సంజయ్ గారు గద్దర్ గారిని ఆ విధంగా విమర్శించడం చాలా నేరం సార్, తప్పు కూడా, పాపం కూడా అండి. నేను చెప్తున్నాను, గద్దర్ గారు పీడిత తాడిత ప్రజానీకం మనిషి అండి. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, కవి కూడా. అవును, ఆయన కారం చేడులో చేసిన పని ప్రపంచానికి తెలుసు సార్. ఆయన విమర్శించకుండా ఉండాలా. విమర్శించవచ్చు కానీ మరి తీవ్రంగా మాట్లాడటం అంత అవసరం లేదేమో. ముఖ్యమంత్రి గారు మంచి మాట చెప్పారు సార్. గల్లీలోనే ఆయన విగ్రహం పెడతానన్నారు సార్. ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. 7 తారీఖు ప్రజల్ని అవమానించాడు బండి సంజయ్ గారు. ఎవరు అవమానించినా గానీ ఊరుకునే ప్రసక్తే లేదండి. ఓకే, రైట్. మంగళగిరి నుంచి ఫోన్ చేసి మరీ చెబుతున్నారు. మీరు కూడా ఏమైనా మాట్లాడతారు దీని మీద, ఈ విషయంలో? అంటే ఒకటి, గద్దర్ గారిది ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన వారిని మనం వీధి రాజకీయాల్లోకి తేకపోతేనే మంచిది అని అనిపించింది. కుమినేని గారు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు నేను మీకు సమాచారం ఇవ్వకుండా మీరు లేనప్పుడు డైరెక్ట్గా మీ నివాసానికి వచ్చి 1 గంట సేపు అక్కడ ఉండి నేను ఫోటో అవన్నీ ఇక తీసి కుమినేని గారు నన్ను ఇంట్లోకి రానియలేదు అని ప్రచారం చేస్తే కరెక్ట్ ఉంటుందా? వారు చేసిరో లేదో కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కంటిన్యూస్గా అదే చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అపాయింట్మెంటు రకరకాలు ఉంటాయి. గేట్ దగ్గర గద్దర్ గారిని రానియలేదు అని కాంగ్రెస్ పార్టీ, నాకు అర్థమవుతున్నది ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఒకటి నంబర్ 1 గద్దర్ గారు ఒక లైన్ తీసుకున్నారు. 2018లో కేసీఆర్ గారి మీద పోటీ చేస్తారు అనేది కూడా ఒకటి వచ్చింది నంబర్ 1. ఇదే 2018లో కూటమి చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఏకమైనప్పుడు గద్దర్ గారు కూడా ఆ వేదికలో ఉన్నారు. సో గద్దర్ గారు హీ హస్ చూజన్ అ పాత్. వారు బీజేపీ ఆఫీస్ కూడా వెళ్ళిండ్రు, కేఏ పాల్ గారి పార్టీలో కూడా కలిసిర్రు. మా గద్దర్ గారితో ఏమి ఇష్యూ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని వాడుకుంటున్నది చూడండి. గద్దర్ గారి పిల్లలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పోటీ చేసిర్రు, ప్రస్తుతం చైర్పర్సన్గా కూడా ఉన్నారు. కానీ గద్దర్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ రంగు పూయాలని అనుకుంటున్నది కావచ్చు. దాన్ని లాగి ఇప్పుడు మాకు వాస్తవానికి గద్దర్ గారి గురించి ఏం మాట్లాడాలని లేదు, అంటే నెగిటివ్గా మేము మాట్లాడాలని. డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఈ సమాజానికి, సోషల్ స్ట్రగుల్స్కి, తెలంగాణ మూమెంట్కి వారి కాంట్రిబ్యూషన్ ఉంది. దాంట్లో వేరే ఏమీ ఆలోచనే లేదు డెఫినెట్గా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ వాళ్ళ అవసరం కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు, ఇదంతా మాట్లాడుతున్నారు. వారు వెల్కమ్ చేసిర్రు, అదంతా రకరకాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వారి అబ్బాయి కూడా గతంలో రామచంద్రరావు గారు ఎలక్షన్స్ గెలుపు కోసం పనిచేశారు. బీజేపీ నాయకుడు రామచంద్రరావు గారు ఎలక్షన్స్ కోసం పనిచేశారు. సో మేము అనేది ఏంటంటే, ఇవాళ ఇద్దరు కూడా చేస్తున్నది ఏంటిదంటే, ఆయన లేరు, వారి వాదన చెప్పుకోవడానికి వారు లేరు. వారి వాదన ఇన్ఫ్యాక్ట్ గద్దర్ గారి ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్. నేను ఎందుకంటే లోతుగా చూసినోని గద్దర్ గారిని, ఉండేది మా పక్కనే ఉంటుండే, నేను చిన్నప్పటికి వీళ్ళన్నా మాట్లాడుతున్నారు. కానీ మొదటిసారి గద్దర్ గారు నన్ను భుజం మీద ఎత్తుకొని, నేను 4వ తరగతి ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయి నాకు ఒక పదం నేర్పించారు. నన్ను అడిగారు, అరే క్రిషాంక్, ఫేక్ ఎన్కౌంటర్ అంటే ఇంగ్లీషా హిందీ అని. ఎందుకంటే మా ఫాదర్ కూడా పౌర హక్కుల సంఘంలో పనిచేసారు, కలిసి పనిచేసారు కదా. కాబట్టి
నాలుగో తరగతి ఉన్నప్పుడే నన్ను హుజరాబాద్లోకి ఎన్కౌంటర్ తీసుకొని పోయి నాకు నేర్పించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ షెల్స్ ఉంటాయి కదా, పడిపోయిన షెల్స్ ఉంటాయి, ఆ ఒక షెల్ని కూడా తీసి ఇచ్చారు. నేను అప్పుడు దాన్ని ఏదో ఆట వస్తువు అనుకున్నా. సో అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇవాళ హీఈస్ బియాండ్ పాలిటిక్స్. వారి ఈ పాలిటిక్స్ ఇదంతా కాదు, వారి ఐడియాలజికల్ వేరే, వారి కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వేరే. అలా దాన్ని కూర్చోబెట్టి అలా బీఆర్ఎస్ ఇట్లా చేసింది, కాంగ్రెస్ మేము మంచి చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంది, గద్దర్ గారిని మీరు ఓట్ రాజకీయం కోసం కాంగ్రెస్ చేస్తున్నది కూడా అదే, భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్నది కూడా అదే. వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు, ఇస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏదైనా చేయాలనుకుంటే మంచిదే. ఇన్ఫాక్ట్ ఈవెన్ అందశ్రీ గారిది కూడా నేను చెప్తాను, అందశ్రీ గారిని కూడా ఏదో మేము విలనైజ్ చేసేసినాము అన్నట్టు. అసలు నంబర్ 1 ఆ సాంగ్ విషయం మీద కేసీఆర్ గారు ఏమన్నారు అని అంటే, మనం జిల్లాలను పెంచుకున్నాం, 33 జిల్లాలు అయినాయి కాబట్టి ఆ పాట 10 జిల్లాలను ఎట్లా సూట్ అవుతుంది, దీన్ని మనం ఏమైనా చేసుకోవాలని. కానీ ఎక్కడ కూడా అందశ్రీ గారిని చిన్నచూపు చేయలేదు. ఇవాళ నిజం ఏంటిది అని అంటే 2016లో ఇదే కేంద్ర ప్రభుత్వానికి ఇదే పద్మ అవార్డ్స్ కోసం అందశ్రీ గారి పేరుని కూడా సిఫార్సు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సో కాంగ్రెస్ చేస్తున్నది కూడా ఇది డివైడ్ అండ్ పాలిటిక్స్, ఇది కొత్తదేం కాదు. రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మనం చూసినాం ఎట్లా డిఫరెన్షియేట్ తీసుకురావాలి, ఇదొక కైండ్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు కాదు, మనం 1947కి వెళ్ళినా కూడా గాంధీ గారు, అంబేద్కర్ గారు అదొక పాలిటిక్స్, అంబేద్కర్ గారు, జగ్జీవన్ రామ్ గారు ఇదొక డిఫరెన్షియేటింగ్ పాలిటిక్స్. మారాయిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇదే స్టైల్ సమాజంలో కొత్త. నేను అనేది ఏంటంటే, మీరు మంచి చేయాలనుకుంటే చేయండి. రాష్ట్రంలో ఏం చేస్తారు, జిల్లా పేరు పెడతారా, పెట్టుకోండి, మీకు నచ్చింది చేయండి. వాళ్ళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చేయాలని లేదు, కానీ దాంతో ఒక ముఖ్యమంత్రి నిలబడి గద్దర్ గల్లీ పెడతా మీ బీజేపీ ఆఫీస్కి, ఆయన స్థాయికి కూడా అది తగదు. నేను అనేది ఏంటంటే, మీరు అన్నట్టు అది కూడా వస్తుంది ఒక గల్లీ. ఈ మాకింగ్ పాలిటిక్స్ వద్దు, నువ్వు చేయాలనుకుంటే ఉన్నతంగా అవార్డులు కూడా అనౌన్స్ చేసి ఇప్పుడు ఎస్ డెఫినెట్ గా ఇంకా చేయాలనుకుంటే కూడా చేయండి, తప్పేం లేదు. కానీ డు నాట్ డ్రాగ్ హిమ్ ఇంటూ పాలిటిక్స్ అని నేను చెప్పాలనుకుంటున్నాను.